మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం తీసుకొచ్చుట్ల చాలా లాభమైతున్నదని సర్కార్ పెద్దలు చెప్తున్నారు కానీ మోఖ మీద మాత్రం కథ వేరే ఉంటున్నదుల్లా. ప్రయాణం అయితే ఉచితమే కానీ అసలు తిరగనికి బస్సులే చక్కగా లేకపోయే వరకు చాలా మంది అరిగోసపడుతున్నారు. ఈ గోసలన్నీ ఒక ఎత్తు అయితే ఇగో ఈ ఎఫెక్టులు ఇంకో ఎత్తు. 36 జుట్లు కలిసుంటాయి గాని 3 శిఖలు కలిసుండేయని అంటారు కదా. అగో గీ వీడియో చూస్తే బరాబర్ గదేయే అదికచ్చుంటది చాలా మందికి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం పెట్టుడేమో గాని చిత్ర విచిత్రమైన ముచ్చట్లుగా అనస్తున్నాయుల్లా. ఇక ముచ్చటేందంటే కాళేశ్వరం బస్టాండ్ కాడికేంచి హన్మకొండ కొయ్యే ఆర్టీసీ బస్సులో ఒక ఆమె సీట్ ఆపేతందుకు దస్తీ చేసిందట. ఇంతల్నే వేరేటోళ్ళొచ్చి అదే సీట్ల కూసున్నారట. నేనాపిన సీట్ల మీరెట్లా కూకున్నారని దస్తీ చేసినాం అడిగే వరకు నువ్వు దస్తీ చేసుడేంది, ఇదేమన్నా నీ బస్సా, నువ్వు రిజర్వేషన్ చేసుకున్నావా, ఇది ఫ్రీ బస్సు, మహిళలు ఎక్కడ పడితే అక్కడ కూకోవచ్చని లొల్లికి దిగే వరకు మాట వెరిగి శీకలు పట్టుకొని కొట్టుకునే కథ అయింది. బస్సు దిగి మరీ వాళ్ళు కొట్లాడుకున్నారు. ఆఖరుకు పక్క పొంటున్న ప్రయాణికులు ఆపే వరకు ఎటోళ్ళటు పోయిండ్రు. మంత్రి శ్రీధర్ బాబు సొంత నియోజకవర్గంలోన్న కాళేశ్వరం గుడికి భక్తులు చాలా మంది వస్తుంటారు. అయినా కూడా బస్సుల సంఖ్య పెంచకపోవట్లనే గింత గోసైతున్నది. కాబట్టి ఇప్పటికైనా మంత్రి శ్రీధర్ బాబు కాళేశ్వరం దేవస్థానం మీద శ్రద్ధ పెట్టి దేవాలయాన్ని అభివృద్ధి చేసుడే కాదు, అన్ని ఏరియాలకెంచి బస్సు సౌలత్ కూడా చెయ్యాలే. బస్సుల సంఖ్యను కూడా పెంచితేనే భక్తులకు తిప్పలు లేకుండా అయితది అని అంటున్నారు. కాళేశ్వరం బస్టాండ్ల బస్సులు లేక గోసబడ్డ భక్తులు చూడాలే మరి మంత్రి శ్రీధర్ అన్న బస్సులను ఎక్కువ దిప్పే ముచ్చట్ల ఎంత తొందరగా నిర్ణయం తీసుకుంటాడో.